నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్ర జ్యోతిష్యాల విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ వస్తున్నటువంటి అమావాస్య అంటే 8వ తారీఖు, ఇది చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్యని 2 విధాలుగా పిలుస్తారు. సోమవారం అమావాస్య వచ్చినందువలన సోమావతి అమావాస్య అని ఒక రకంగా, ఉత్తరాభద్ర నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య అయినందువల్ల కాలదేవి అమావాస్య అని కూడా పిలుస్తారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషికి ఉండేటటువంటి అనేక సమస్యలు, అందులో ప్రధానమైనటువంటిది డబ్బు, ఆరోగ్యము, తర్వాత కుటుంబ సమస్యలు, ఇలాగా అనేక సమస్యలతో పాటు శత్రుఘోష, నరఘోష, శత్రుపీడ, ప్రయోగపీడ ఇవన్నీ ఉంటాయి కదా మా కుటుంబం అన్నాక. అలాగే ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ఎంతో కొంత శాతం మనకి ఫలితం దక్కటానికి ఈ అమావాస్య చాలా తోడ్పడుతుంది. కాబట్టి నా ఫోన్ నెంబర్ చెప్తాను. నా నెంబర్కి మీ గోత్రనామాలు పంపిస్తే, మీ సమస్యను కూడా పంపిస్తే నేను సోమవారం నాడు పూజలో ఉచితంగా మీ తరఫున చేయదలుచుకున్నాను. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి. 9848184660 9848184660. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం అందరికీ. ఈస్ట్ షిరిడి చినవాల్టేరు సాయిబాబా గుళ్ళోని కొత్త అమావాస్య సందర్భంగా కాలభైరవుడికి ప్రత్యేక అభిషేకములు, పూజలు నిర్వహించబడతాయి. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమకున్న బాధలను, కష్టాలను, అప్పుల బాధలను, ఏదైనా ఇతర సమస్యలు ఉంటే వాటి కొరకు పూజలు కూడా చేయించుకొని ఆనందంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడాను అని అందరికీ కూడా విశేష పూజలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. తెల్లవారి 6 గంటల నుంచి కూడా ఈ అభిషేకాలు, పూజలు అన్నవి జరుగుతాయి. వాటికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ ఆలయ ప్రాంగణంలోని దొరుకుతాయి అన్నీ కూడాను. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కొత్త అమావాస్య సందర్భంగా కాలభైరవుడికి పూజ చేయించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.